నీతు గారు అసలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఒక ఇల్లు చేయాలి అని అంటే ఒకరితో ఇద్దరితో కాదండి. 3D విజువలైజర్స్ ఇద్దరు, ఇద్దరు జూనియర్ డిజైనర్స్, ఒక సీనియర్ డిజైనర్, ప్రిన్సిపల్ డిజైనర్, సైట్ మేనేజర్. ప్రతి సైట్ కి ఒక సైట్ మేనేజర్ ఉంటారు. అది కాకుండా ఒక అకౌంట్స్ టీమ్ ఉంటుంది అన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. అది కాకుండా ప్రతి సైట్ కి ఒక 15 పీపుల్, కార్పెంటర్స్ నుంచి, ఎలక్ట్రీషియన్స్ నుంచి, ఫాల్ సీలింగ్ అన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. దట్ ఆల్మోస్ట్ ఒక 60 పీపుల్ ఒక సైట్ ని మేనేజ్ చేసే అంత స్కోప్ ఉంటుంది. సో ఒక ఇల్లు అవ్వాలి అని అంటే జనరల్ గా గూగుల్లో నుంచి ఒక ఇమేజ్ తీసేసి కార్పెంటర్ కి ఇస్తే అయ్యేది. దట్స్ ఓన్లీ స్టిగ్మా. అలా ఉండదు. మోర్ దెన్ 50 పీపుల్ ఒక సైట్ మీద వర్క్ చేస్తున్నారు. ఓన్లీ దెన్ మీరు చూస్తున్నారు. కర్టన్స్ అనుకోండి, ఏసీ అనుకోండి, డెకార్ అనుకోండి, సోఫా, బెడ్, మ్యాట్రెస్, కిచెన్ గ్రెనైట్, ఎవ్రీథింగ్. అసలు సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఓన్లీ దెన్ ఈ బై ప్రోడక్ట్ అనేది మీరు చూస్తున్నారు. సో వీళ్ళందరినీ అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు, ఎలా మేనేజ్ చేస్తుంటారు? కమ్స్ విత్ ప్రాక్టీస్ యాక్చువల్లీ చెప్పాలి అని అంటే. బట్ ఇట్స్ అ టఫ్ జాబ్. ఐ వోంట్ టెల్ ఈజీ అనేది అయితే అస్సలు కాదు. ఒక రోజు ఒకరు వస్తారు, ఇంకో రోజు ఇంకోరు రారు. సో అందరినీ ఒక లూప్ లో పెట్టి మేనేజ్ చేసుకోవడం, వాళ్ళని 1 by 1 కోఆర్డినేట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవడం. After one project later, you'll get used to it. So I think it's a great job. I love what I do.